3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మానవీధుల్లో 2 లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. మానవీధుల్లో గ్యాలరీలో వీక్షించే భక్తులకు 3.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు అధికారులు. గరుడ వాహన సేవ కోసం 5,000 మంది పోలీసులను, 1,250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది టీటీడీ. గరుడ వాహన సేవ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా తిరుమల ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రేపు అత్యంత కీలకమైన ఘట్టం గరుడ సేవ రేపు జరగనుంది. గరుడ సేవ రోజున తిరుమలకు దాదాపుగా 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో మొత్తంగా వాహనాల పార్కింగ్ 8,000 వాహనాలు మాత్రమే పార్కింగ్ కు స్థలం ఉంది తిరుమలలో. ఈ నేపథ్యంలో తిరుపతిలో 6 ప్రాంతాల్లో భక్తులు వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ స్థలాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తిరుమలకు చేరుకోవాలని కూడా ఒక సూచన చేసింది ఇప్పటికే. అంటే తిరుమలలో 8,000 వాహనాలు పూర్తయిన తర్వాత, అంటే పార్కింగ్ ప్లేస్లన్నీ నిండిన తర్వాత తిరుపతిలోనే ఇతర వాహనాలనంతా కూడా నిలిపివేస్తారు. ఆ తర్వాత వచ్చే వాహనాలను తిరుపతిలో 6 పార్కింగ్ ప్లేసుల్లో నిలపడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా తిరుమలకు చేరుకుంటారు. అయితే ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి కూడా తిరుమల తిరుపతిల మధ్య ద్విచక్ర వాహనాలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. అంటే గరుడ సేవ రోజు, అదేవిధంగా మరుసటి రోజు ఉదయం వరకు కూడా 6 గంటల వరకు, మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలు పూర్తిగా రద్దు చేశారు. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను, అంటే ద్విచక్ర వాహనాలను నిలిపివేయడం జరిగింది. మరోవైపు ట్యాక్సీలు, ఏదైతే ఎల్లో బోర్డు ట్యాక్సీలు ఉంటాయో అవి కూడా ఈ రోజు రాత్రి నుంచి తిరుమలకు వచ్చే ట్యాక్సీలను కూడా నిలిపేస్తారు. ఎల్లుండి ఉదయం వరకు కూడా ఈ నిబంధనలు అనేటివి అమల్లో ఉంటాయి. తిరుమలకు వచ్చే భక్తులు మొత్తంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఎక్కువగా వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది. ఎందుకంటే తిరుమలలో ఇటు పార్కింగ్ సమస్యలు కావచ్చు, వాహనాలు ఘాట్ రోడ్లో ఏదైనా ప్రమాదాలు గురి కావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువగా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకొని, అంటే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఇప్పటికే 400 ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రేపటి రోజు కోసము ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రేపు 3,000 ట్రిప్పులు తిరుగుతామని కూడా ఆర్టీసీ స్పష్టం చేసి టీటీడీ కూడా దాని మీద ఒక ప్రకటన అయితే చేసింది. మొత్తం మీద రేపు గరుడ సేవ సంబంధించి ఏర్పాట్లన్నీ తిరుమలలో పూర్తయ్యాయి. దాదాపు 5,000 మంది పోలీసులు, ఇటు 1,250 మంది విజిలెన్స్ స్టాఫ్ కూడా రేపు భద్రతను పర్యవేక్షించనున్నారు. బలరాం. శ్రీనివాస్, అంటే భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతర రోజుల కంటే కూడా బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు గరుడ సేవకు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దాని తగ్గట్టుగా అకామిడేషన్ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అన్నప్రసాదానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పటిష్ట పోలీసు భద్రత ఏ రకంగా ఉంది? అంటే గరుడ సేవకి ముందుగానే టీటీడీ ముందస్తుగానే అంచనా వేసింది. దాదాపుగా 3.5 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని టీటీడీ అంచనా వేసింది. అందుకు సరిపడే విధంగా తిరుమలలో వసతి ఏర్పాట్లు కానీ, ఇతర డార్మెటరీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దాదాపుగా 40,000 మంది బస చేయడానికి 7,200 గదులు ఉన్నాయి. ఇక డార్మెటరీల్లో కూడా దాదాపుగా 20,000 మందికి పైగా 5 డార్మెటరీలు ఉన్నాయి. అందులో లాకర్లు ఉంటాయి. వీటిలో కూడా 20,000 మందికి పైగా బస్ చేయొచ్చు. ఇంకా విఐపీలు బస్
చేసే అతిథి గృహాలు ఉన్నాయి. అంటే గరుడ సేవ అంటే ఉదయం వచ్చి రాత్రికి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళే భక్తులు అధికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మాడవీధుల్లోనే కూర్చుంటారు. అంటే గ్యాలరీలో స్వామివారి దర్శనం ఎప్పుడైతే గరుడ సేవ ప్రారంభం అవుతుందో అప్పటి వరకు కూడా మాడవీధుల్లోని గ్యాలరీలోనే వీళ్ళందరూ కూర్చుంటారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీలో కూర్చుంటారు. ఇంకా వెలుపల కూడా దాదాపుగా 1 లక్ష నుంచి 1.5 లక్ష మంది భక్తులు వెలుపల ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా గరుడ సేవ దర్శనం చేయించుకోవడానికి 4 మాడ వీధుల్లో ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మొత్తం దాదాపు 3.5 లక్షల పైగానే గరుడ సేవను ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుంటారని కూడా టీటీడీ ప్రకటన చేసింది. రేపటి రోజున తిరుమలకు భక్తులు అయితే పోటెత్తే అవకాశం అయితే కనపడుతుంది. బలరాం.